హాయ్ అండి. మనము చక్కగా వడియాలు కానీ పాపడాలు కానీ ఎండాకాలం పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇలా ట్రై చేయండి. ఒక ½ కిలో వరకు కోపిన్ రైస్ తీసుకున్నాను. చక్కగా కడిగేసి ఒక ఆలు పొట్టు తీసి సైడ్ పెట్టుకున్నాను. 2 గంటల పాటు నానబెట్టుకున్న సాబ్దాను. మనకి సంవత్సరం కొలది నిల్వ పెట్టుకోవచ్చు ఎక్కువగా చేసుకొని. లేదు ఒక 2-3 నెలల వరకు టేస్ట్ చూద్దామన్నోళ్ళు కొద్దిగా పెట్టుకోవచ్చు. నేను రాగి పిండి పెట్టాను, సాబ్దాను పెట్టాను, అట్లానే రైస్ కూడా కొన్ని పెట్టాను పాపడాలు. ఆ వీడియోస్ అన్నీ కూడా పెట్టాను. ఈరోజు నేను కారం పెట్టలేదు. ఈరోజు కారం అయితే వేస్తున్నాను. కారంగా వడియాల్లాగా వేసుకుంటే మనకి ఖాళీ టైంలో తినాలి అనిపించేటప్పుడు కూడా వేయించుకోవచ్చు. కుక్కర్లోని రైసు 2 గంటలు నానబెట్టుకుని సాబ్దాన్, ఒక ఆలు, కొద్దిగా రాళ్ళుప్పు, 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. హైలో పెట్టేసి 3 విజిల్ వస్తే సరిపోతుంది. చూసారు కదా. పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ మెదుపుకోవాలి. లేదు అనుకుంటే చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా చేసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, కారము, వంట సోడా, కొద్దిగా నిమ్మరసం. నిమ్మరసం మనకి పుల్లగా బాగుంటుందని వేసుకోవచ్చు. నేనైతే ఆలు ఎర్రబడకుండా ఉండడం కోసం వేసాను. మనకి ఎండుతున్న కొలది ఆలు అనేది ఎర్రబడిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తే అలా కాదు. కొద్దిగా నువ్వులు వేసుకున్నాను. మధ్యలో వాటర్ పోస్తూ మెదుపుకున్నాను. వాటర్ పోయకుంటే చాలా గట్టిగా ఉంటుంది, అందుకనే కొద్ది వాటర్ పోసాను. మనకి చక్కగా ఒక కవర్ తీసుకోవాలి. అది పాల కవర్ అయినా లేదంటే వేరే నార్మల్ కవర్ అయినా తీసుకొని మీకు ఏ సైజులో కావాలో అలా హోల్స్ చేసుకోండి. శుభ్రంగా కడిగేసి ఒక చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే మురుకులు గొట్ట ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసి చేసేయచ్చు. ఏవైనా సరే మనకి తక్కువ రేటు ఉండేటప్పుడు, ఎండ బాగా ఉండేటప్పుడు స్టోర్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఈ కాలమే పసుపు కానీ కారం కానీ మనం ఎక్కువగా స్టోరేజ్ కూడా చేసుకుంటాము. అలాగే మనకి చింతపండు, టమాటా ముక్కలు, టమాటాలు తక్కువ రేటు ఉన్నప్పుడు ఇలా ఒక టమాటా 2 ముక్కలు చేసి అందులో పెట్టేసి ఆ పీసులు స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే పొడి చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా పెట్టాను. మీరు ఒకసారి చూసి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇంట్లో ఈజీగా పొడి చేసి పెట్టుకోవచ్చు. ఇవి మామిడికాయలు పుల్లటివి ఎండబెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి.